వారసుడు లేకపోతే ఎట్రా మనకి? వారసుడు కావాలి మనకి. నువ్వు ఆ పనిలో ఉండు. సరే బాబాయ్, ఉంటాను. నా పేరు సుందర్, నాకు 38 ఇయర్స్. నాకు పెళ్లి కాలేదనే విషయం నాకు ఎప్పుడు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. కానీ దానికి మించి ఉన్న ఇబ్బంది ఈ సొసైటీ. ప్రాబ్లం 1. ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఎడపనికి ఇంకా పెళ్లి కాలేదా? ఇంకా పెళ్లి కాకపోవటం ఏంటయ్యా? బ్రో పెళ్ళి ఎందుకు బ్రో, వాడుకోలేదులే బ్రో. పెళ్లి చేసుకుంటే ఏంది బ్రో, ఏదో డ్రమ్లో ఉంటావు లేదంటే కుక్కర్లో ఉంటావు బ్రో. చూసుకొని ఇష్టం ఇంకా. ప్రాబ్లం 2. నేను అబ్బాయిలతో క్లోజ్ ఉన్నా, అమ్మాయిలతో క్లోజ్ ఉన్నా, నేనేదో వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్నంత తప్పుగా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు చుట్టూ. ప్రాబ్లం 3. కొంతమంది మగాళ్ళు మనిషి అనే విషయం మర్చిపోయి చేసిన పనుల వల్ల నేను చిన్నపిల్లల్ని కూడా ప్రేమగా దగ్గర తీసుకోలేకపోతున్నాను. అండ్ నువ్వు ఎప్పుడూ ఒక్కడే ఉండలేవు. ఈ సొసైటీతో నాకు సంబంధం లేదు, నువ్వు ఒక్కడనే బతుకుతా అంటే సొసైటీ ఊరుకోదు. మంచికో చెడుకో నిన్ను అందులో లాగేస్తుంది. దానివల్ల నువ్వు ఎఫెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఆ కాన్సిక్వెన్సెస్ను ఫేస్ చేయాల్సి వస్తుంది, అందులో నీ పార్ట్ ఉన్నా లేకపోయినా. ఇలా సొసైటీ ఏదో అనుకుంటుంది అని పెళ్లి చేసుకుందాంలే అనుకున్నా పిల్లల్ని కనాలి, కంటే అబ్బాయిని కనాలి, పక్క అబ్బాయి పుట్టేదాకా కనాలి. మనకు వారసత్వం కావాలా సుందరం? ఇప్పటికీ నీకు నెలల మందులకు డబ్బులు ఇచ్చే చెల్లే కదా నాన్న. వారసుడు నో తెగ గింజుకున్నావు. అసలు ఎందుకు వారసత్వం కొనసాగాలి? అంటే మన సొంత ప్రైడ్, ఈగో కోసం తప్ప ఎందుకు కొనసాగాలి మరి వారసత్వం? అసలు ఒక మనిషిని భూమి మీదకి తీసుకొచ్చి ఇదిగో చూడు ఈ అందమైన ప్రపంచం అని చెప్పేంత బాగా ఈ సొసైటీ లేదు కదా. ఎందుకు కొనసాగాలి మరి వారసత్వం అసలు? నేను ఒకప్పుడు పెళ్ళి వద్దు అనుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఈ వారసత్వమే.